పానీపూరిలో ఎలుకొచ్చిందంట. పంజాబ్లో ఆ ఎలుక తీసేసి శుభ్రంగా సర్వ్ చేశాడంట కస్టమర్లకి. అందరు సేఫేనంటలే కానీ చాలామంది అనుకుంటారు అన్ని చోట్ల ఇలాగే ఉంటుందా అని. సరే మీకు ఒకటి చూపిస్తాను వీడియో చూడండి. మన హైదరాబాద్లో ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. హైదరాబాద్ మన ట్యాంక్ బంక్ దగ్గర ఓకే, ఏది ఎలుకలు లేకుండా ఉంటాయా, ఎలుకలు ఏం చేస్తాయని అనుకుంటా ఉంటాయి. ఎలుకలకి ఏంటంటే ఫుడ్ అంటే ఇష్టం. జనరల్గా ఫుడ్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియా ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. సో పానీపూరి బళ్ళు కూడా అదే ఏరియాలో పెడతా ఉంటారు. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో సరదాగా దినాలు వేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బయటే, మధ్యాహ్నం నూడిల్స్ ఏదో ఒకటి బయటే, మళ్ళీ సాయంత్రం పానీపూరి బయటే, మళ్ళీ నైటు ఏ పిజ్జానో ఏదో బయటే. దీనివల్ల మీ హెల్త్ అంతా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీకు హార్ట్ స్ట్రోక్లు వస్తాయా, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయా, లేదంటే ఇంకేదైనా స్ట్రోక్లు వస్తాయి, పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి నేను చెప్పలేను. కానీ ఇన్ఫ్లమేషన్ అనే మీ గట్ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మీకు ఆర్థరైటిస్ లాంటివి రావటము, గట్లో కంటిన్యూస్ కడుపులు నొప్పులు రావటము, లేదంటే జుట్టు ఊడిపోవటము, లేదంటే రకరకాల సమస్యలు. ఈ టాక్సిన్స్ ఏదైతే బాడీ నుంచి బయటికి వెళ్ళక రకరకాలుగా మీకు అవి స్ప్రెడ్ అయ్యి అది తర్వాత షుగర్ గానో, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ గానో, తర్వాత ఇంకో రకరకాలుగా మారే అవకాశం ఉంది. సో మీరు దయచేసి బయట తినేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు ఈవినింగ్ 6 తినడం మానేయండి. డైలీ 14 to 15 అవర్స్ మీరు రెస్ట్ ఇచ్చినట్లయితే మీ బాడీకి అది ఒకవేళ మీరు బయట తిన్నా కూడా అప్పుడప్పుడు అది ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన చెమట ద్వారా చాలా టాక్సిన్స్ బయటికి వెళ్ళాలి. మనమేమో రన్నింగ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఏసీ రూమ్లో కూర్చొని పనులు చేసుకుంటున్నాం మ్యాక్సిమం. సో అది కూడా పెద్ద ప్రాబ్లమే. అది కూడా స్కిన్లో ఉంది బయటికి వెళ్ళాలి. కానీ మీకు యూరిన్ ద్వారా కొంత పోయిన స్కిన్లో అబ్జార్బ్ అయింది, చాలా వరకు అక్కడక్కడ పెరిగిపోయి అది కూడా బయటికి పోవాలిగా, అయ్యే క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ వీడియోలో మీకు చూపించాను. ఎక్కడ పానీపూరీలు ఉంటాయో, ఎక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయో అక్కడ ఎలుకలు కూడా ఉంటాయి, బల్లులు ఉంటాయి, ఇంకా మన తెలియని బ్యాక్టీరియా చాలా ఉంటుంది. ఇది నిజం కాదు, ఇది అబద్ధం, వీడు ఏదో చిన్న వ్యాపారస్తుని దెబ్బేయడానికి చేస్తున్నాడు అనుకుంటే మీ ఇష్టం. మీరు తినొద్దు అంటల్లా, ఎప్పుడో నెలకోసారో తినమంటున్నాను. నిజం నేను చెప్తున్నానంటే మీరు కామెంట్లో పెట్టండి, షేర్లు కొట్టండి. ఇది నిజమా కాదని కామెంట్లో పెట్టండి. నాకు ఫాలో చేయట్లేదు మీరు చాలామంది. ఫాలో చేస్తే నేను ఇలాంటి వీడియోలు చేయగలను, మనం చాలా మంచి స్ప్రెడ్ చేయొచ్చు. మీకు పుణ్యం, నాకు పుణ్యం వస్తుంది. సినిమా ఏదేదో కొన్ని వీడియోస్ చేసుకొని వదిలేసినట్టు కాకుండా ఇవి సీరియస్గా తీసుకుంటే ఈ పుణ్యం వల్ల మీకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.